రాజకీయపరమైనటువంటి అధికారంలో మంత్రిగా ఉన్నాం, మా ప్రభుత్వం ఉంది, మేము మా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బరాబర్ అడుగుతా ఉన్నాం. మీరేమో ఇలా కేంద్రానికి సంబంధించిన ఈ రోజు హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూర్చోండి ఎంతసేపు మాట్లాడ మీకు అధ్యక్ష ఎంతసేపు భారతీయ జనతా పార్టీని మనం ఈ రోజు ఆ బడ్జెట్ ఒక్కసారి పరిశీలించినట్టయితే మీరు ఊకిట్ల మధ్య అనుకోని అధ్యక్ష, మీరు వాళ్ళ ఏమనకండి, వాళ్ళు ఏమన్నా నిలబెట్టుకోండి. అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ బడ్జెట్ చూస్తే ఎంతసేపు కుర్చీ కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్కు బీహార్కు తప్ప తెలంగాణ పేరెత్తడానికి కూడా భయపడినటువంటి పరిస్థితులలో వీళ్ళు ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పగలుగుతారా? ప్రజాహితం అంటే ఏంది? తెలంగాణకు వికసిత భారత్ అంటే తెలంగాణ అందులో భాగం కాదా? సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటే తెలంగాణ అందులో భాగం కాదా? తెలంగాణ మీద విషయం చల్లుతూ ఉన్నారు, తెలంగాణ పట్ల వివక్ష ఉంది. ఎంతసేపు ఉపాధి హామీ ఇచ్చినాం, ఉపాధి కార్యక్రమం గురించి చెప్పినాం. అరే రొటీన్గా చట్టంలో నా హక్కు, నేను ఇలా నీకు రూపాయి పన్ను కడితే నాకు 40% ఇస్తా ఉన్నావు, వేరే రాష్ట్రాలకు అనేకం ఇస్తున్నా, నేను ఎన్నడే అడుగుతలేమే. కానీ బడ్జెట్లో నా రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేటువంటి తెలంగాణ గడ్డ కాదులే. దయచేసి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ రోజు చెప్తా ఉన్నారు హరీష్ రావు గారు, ఇలా మన మిత్రులు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ పదము అనడానికి నిషేధం అన్నటువంటి వాళ్ళు ఉండ్రి, చాలామంది చాలా రకాలు ఉండ్రి. కానీ ఆఖరికి ఆర్టికల్ 3 ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే తెలంగాణ రాష్ట్ర పేరు ఎప్పటిదనే విషయాన్ని దయచేసి గౌరవ సభ్యులు మర్చిపోదని సందర్భంగా కోరుతాను. ఆనాడు మేము తెలంగాణ పార్టీ సొంత కాంగ్రెస్లో ఉండి కూడా తెలంగాణ ఏర్పాటు పట్ల మేము ఏ విధంగా మాట్లాడేమో ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ విధంగా మీరు సర్ది చెప్పుకుంటారో చెప్పాలని సందర్భంగా కోరుతాను. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ సంబంధించి లేదా తెలంగాణకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తారో చెప్పమని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక చారిత్రాత్మక ప్రదేశాలు, అనేకంగా విభజన చట్టాలకు సంబంధించినటువంటి హామీలు అన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలకు సంబంధించినటువంటి మా జిల్లాలో ఒక సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది అధ్యక్ష. ఈరోజు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి పాపం గౌరవ శాసనసభ్యులు లెటర్ రాస్తే మీకు ఇయ్యేలా జ్ఞాపకం వచ్చిందా అని అడుగుతారు బండి సంజయ్ గారు. అవును, వారికి ఇయ్యలేని జ్ఞాపకం వచ్చింది, నాకు ఇయ్యలేని జ్ఞాపకం వచ్చింది. మరి మీరు ఇలా 5 సంవత్సరాలు ఎంపీ, ఇప్పుడు మంత్రి అయినరు, సిరిసిల్లకి ఏం చేస్తారని వేదిక మీద అడుగుతా ఉన్నా. వారు లెటర్ రాస్తే వారిని అవమానించడం, నేను అడిగితే నన్ను అవమానిస్తా ఉన్నావు. కానీ ఇలా సిరిసిల్ల కేంద్ర మంత్రిగా ఆత్మహత్యలు జరుగుతుంటే ఏం తెచ్చినావు? అక్కడ శాసన పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అడుగుతారు. ఏ మంత్రి కాదు సార్, నేను ఒక బలహీన వర్గాల బిడ్డానని అహంకారంతో ఏ అంటే మాత్రం ఊరుకోను, జాగ్రత్త అని చెప్తాను. నిన్న విధంగా చాలా మంది ఏదో ఎక్కడి నుంచో గాలికి వచ్చానుకునే పద్ధతి కాదు. హరీష్ రావు గారు జాగ్రత్త, హరీష్ బాబు అంటే వాడు ఊరుకునేది. దయచేసి సభా సాంప్రదాయాన్ని, నా గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. నేనేమడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు నా సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులు హరీష్ గారు మీ సీట్లో కూర్చోండి, మీరు పోయి మీ సీట్లోకి వెళ్ళి కూర్చోండి. మీరు పోడియంకి వచ్చేస్తున్నారు, మిగతా సభ్యులు పైకి పోతున్నారండి. మీరు సభలో ఇది కొత్త సభ్యులు, మీరు కూర్చోండి, మినిస్టర్ గారు మాట్లాడండి. కాదు అధ్యక్ష, ఫస్ట్ ఆయన ఏం సార్, నన్ను ఏం సార్ ఏం సభ్యులు కాదు నేను. ఆయన కూర్చోనికి ఏడికొచ్చేది ఆయన మన మహేశ్వరునికి చేత కాదన్నట్టుగా ఆయన సహకారం పేపర్లు ఇచ్చుకుంటే నీకు సపోర్ట్ చేస్తున్నట్టు. యూఆర్ ఇండిపెండెంట్. మీరు మాట్లాడారు ఈ రోజు సార్ ఒకటే. ఇలా నేను సిరిసిల్లాకు సంబంధించి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన, ఈ రోజు గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ అడిగితే తప్ప చేనేత కార్మికులు తెచ్చిపోతారు. కేంద్రం చేయించిన మీద ఇలా సిరిసిల్ల లాంటి ప్రాంతంలో చేనేత కార్మికులు ఆదుకోవడానికి ఏం చేస్తా ఉన్నారు? అరే అవేం చేయాలా ఇవాళటువంటి పరిస్థితులల్లా దయచేసి ఒకటే అడుగుతా ఉన్నా, కేంద్రము మళ్ళొక్కసారి స్పష్టంగా ఈ సభ ద్వారా చర్చ జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ఇష్టం లేదు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు సాక్షిగా అవమానపరిచినాడు, అమరవీరులను కించపరిచిండు. అందుకే తెలంగాణకు సంబంధించి